స్పెసిఫిక్‌గా క్యాన్సర్‌ని బట్టి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. సో, అది జీర్ణకోశ వ్యాధి సంబంధించినటువంటి క్యాన్సర్ అయితే గనక ఒక సిమ్టమ్సు, ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్ అయితే ఒక సిమ్టమ్సు, అదే స్కిన్ క్యాన్సర్స్ అయితే ఒక సిమ్టమ్సు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటుంటాయి. సో, స్కిన్ క్యాన్సర్స్ అయితే గనక, లేదంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అయితే గనక ఎక్కడైనా బాడీలో గడ్డలాగా ఏదన్నా ప్రెజెంట్ అయ్యి అది రోజు రోజుకి పెరగటం. బ్రెస్ట్ క్యాన్సర్ అయితే గనక బ్రెస్ట్‌లో రొమ్ములు అలాంటి గడ్డలొచ్చి, ఆ గడ్డలు మరింతగా మరింతగా పెరగటము. అదే జీర్ణకోశానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ అయితే గనక మనకి ఆకలి సరిగ్గా లేకపోవటము, ఆహారం తీసుకోలేకపోవటము, వాంతులవ్వటము, లేదంటే విరోచనం నల్లగా అవ్వటము, రక్తం పడటము కోలోరెక్టల్ క్యాన్సర్స్‌లో అయితే గనక. అదే లివర్‌కి సంబంధించింది, ప్యాంక్రియాస్‌కి సంబంధించిన క్యాన్సర్‌లో అయితే గనక పచ్చకామెర్లు, జాండిస్ రావటము అండ్ వేరే ఇంకా సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ గానీ, ఫీమేల్స్‌లో ఇలాంటి క్యాన్సర్స్‌కి ఏదైనా సంబంధించి అయితే గనక ఋతుక్రమం ఆగిపోయిన తర్వాత కూడా ఇంకా ఋతుస్రావం ఎక్కువగా అవ్వటము. అదే ప్రోస్టేట్ అయితే గనక యూరినరీ సింప్టమ్స్ లైక్ కంప్లీట్‌గా పాస్ చేయలేకపోవటం కానీ, లేదంటే గనక ఫ్రీక్వెంట్‌గా మల్టిపుల్ టైమ్స్ వెళ్ళాల్సి రావటం, కంప్లీట్‌గా వెళ్ళలేకపోవటము. ఇలాంటి సింప్టమ్స్ యూరినరీ సింప్టమ్స్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్